జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పాల్పడుతోంది. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతోంది. పోలింగ్ బూత్ల దగ్గర నాన్ లోకల్స్ మోహరించడంతో పాటు పార్టీ టీ-షర్ట్స్ వేసుకుని కాంగ్రెస్ ఏజెంట్లు ప్రచారం చేస్తున్నారు. ఓటర్లపై ప్రభావం చూపే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల తీరుపై బీఆర్ఎస్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని చెప్పి ఇప్పటికే ఆర్ఓకు బీఆర్ఎస్ 60 ఫిర్యాదులు చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా అరాచకం చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ కూడా కొంత గందరగోళంగా పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే అంశంపై కూడా ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి వచ్చి సిఇఓ సుదర్శన్ రెడ్డికి కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. అసలు ఏం జరుగుతుంది, జూబ్లీస్ పోలింగ్ దగ్గర ఏం జరుగుతుంది, కాంగ్రెస్ నాయకులు ఎలాంటి పనులు చేస్తున్నారనే విషయాలు వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే అక్కడ ఏం జరుగుతుంది? పోలింగ్ బూత్ల వద్ద కూడా కాంగ్రెస్ నాయకులు విడిగా కూడా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి ఓటర్లను కూడా కొంత భయభ్రాంతులకు కూడా గురి. మరోపక్క కూడా ఓటర్లకు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే మాత్రం మీకు స్కీమ్లు రావని చెప్పేసి బెదిరింపులకు ఏమంటున్నారు? అక్కడ ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి గారేమో ప్రచారానికి వచ్చినప్పుడు అసహనానికి గురై బూత్ మాటలు మాట్లాడతాడు. ఆఖరికి ప్రభుత్వంలో ఆయన ఉండి పథకాలు ఆపేస్తారు, రేపు ఒకవేళ మేము ఓడిపోతే అని చెప్తారు. ఈరోజు ఎన్నికల సమయంలో వేరు ప్రాంతాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా అక్కడ మకామేసి ఓటర్లను భయభ్రాంతులు చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పర్యవేక్షణ లోపం ఉంది అని చెప్పేసి ఇప్పటికీ అనేక సార్లు మామూలుగా చెప్పడం జరిగింది. ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు కూడా పొద్దున్న 6:30, 7 గంటల నుంచే పోలింగ్ స్లిప్లు పంచడంతో పాటు డబ్బులు కూడా పంచుతున్న ఈ కాంగ్రెస్ నాయకుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీడియోలు, ఫోటోలు, సాక్ష్యాధారాలతో సహా వారి దగ్గర నుంచి వస్తున్న సమాధానం ఏంటంటే మేము కేసులు బుక్ చేస్తున్నామని. కేసులు బుక్ చేయడం వరకు, చేతులు దుడుపుకోవడం వరకే కాకుండా వాళ్ళని నియోజకవర్గం నుంచి బయటకు పంపించాల్సిన బాధ్యత ఉంది. బయటికి పంపించాల్సిన పోలీసు అధికారులు వాళ్ళకి సలాములు కొడుతూ కాపలా కాస్తున్నారు తప్ప ఈరోజు రక్షించే పరిస్థితి లేదు. వాళ్ళ కళ్ళ ముందే శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఖద్దరు చొక్కాలు వేసుకున్న పోలీసు అధికారులు ఈరోజు కాంగ్రెస్కు గులాంగిరి చేస్తూ ఉన్నారు, గుమ్మస్తాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కంటే ఇంకోటి కాదు. మేడం, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఓటర్ అంటే ఒక మహిళా ఓటర్ది కూడా రిగ్గింగ్ అయినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆ మహిళ ఓటు వేయకపోయినా కూడా ఓటు వేసినట్టు కూడా అక్కడ చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ మహిళలను కూడా కొద్దిగా భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. దీన్ని ఎట్లా ఖండిస్తారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన? అసలు సిఇఓ ఏమని హామీ ఇచ్చారు మీకు? సిఇఓ గారు కేసులైనా ఆల్రెడీ అని చెప్పారు. అదే చెప్పినాం ఇందాక, కేసులు చేస్తే మాత్రం సరిపోదు, నియోజకవర్గం నుంచి నియోజకవర్గ ఇతర నేతలను అందరినీ కూడా బయటకు పంపించాలి తక్షణం అని చెప్పి కోరడం జరిగింది. ఈ మహిళల్ని నయాన్నో భయాన్నో లొంగ తీసుకొని ఓట్లు వేయించుకొని పబ్బం గడుపుకోవాలని చివరి ప్రయత్నంగా దింపుడు గల్ల మాస కాంగ్రెస్ చేస్తున్నట్టు, ఆ ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతా ఉన్నది. వాళ్ళు ఏం కుట్రలు చేసినా అది దింపుడు గల్ల మాసనే తప్ప ఫలించేదైతే కాదు. ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చిండ్రు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు తమ చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఓటు ద్వారా ఈ కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ఖచ్చితంగా జరుగుతూ ఉన్నది. ఎన్నికలకు ముందు ఏదైతే రౌడీ షీటర్లని బైండ్ ఓవర్ చేయించిండ్రో, ఈ ఆయన నామినేషన్ ర్యాలీలో, నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో ఉన్నటువంటి రౌడీ షీటర్లను అందరినీ 100కు పైగా రౌడీ షీటర్లను వాళ్ళ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్తో సహా 100కు పైగా రౌడీ షీటర్లని బైండ్ ఓవర్ చేయించిండ్రు. ఈరోజు వాళ్ళు యథేచ్ఛగా నియోజకవర్గంలోనే ఉన్నారు, వాళ్ళు అక్కడే కూర్చొని ఉన్నారు. కాంగ్రెస్ నాయకులందరూ అక్కడ బహిరంగంగా ఓపెన్గా తిరుగుతూ ఉన్నారు, రహస్యం ఏం లేదు. బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు. పోలీసులు వాళ్లకు బయటకు పంపించాల్సిన పోలీసులే వాళ్ళకు రక్షణగా అక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ తీరు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు ఒక గట్టి నిర్ణయానికి వచ్చి ఉన్నారు. తమకు జనాభాలో సగమైనటువంటి మహిళను పెద్ద ఎత్తున మోసగించినటువంటి రేవంత్ సర్కార్కు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అన్న చెప్పండి, ముఖ్యంగా నాన్ లోకల్ వాళ్ళు కూడా ఇక్కడికి అంటే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ కూడా ఇక్కడ ఉండకూడదు. బేసిక్గా అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం ఇక్కడ ఉండకూడదు, కానీ నాన్ లోకల్స్ ఇక్కడనే ఉంటూ
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి యథేచ్ఛగా కూడా ఓటర్లను కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు సీఈఓ సుదర్శన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఈవీఎంలు కూడా కొంత మొరాయించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది, ఏమన్నారు? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి అధికార కాంగ్రెస్ పార్టీ కోడ్ ఉల్లంఘనకే పాల్పడుతుంది. ఒకవైపు దొంగ ఓట్లను నమోదు చేసుకుంది, ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఆడ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్లో పోయి ఎన్నికల మీటింగ్ పెట్టి ఆ రోజు సినీ కార్మికులకు హామీలు ఇచ్చిండు. ఒకవైపు ఆయన పుట్టినరోజు అని చెప్పి ఆ రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం అని చెప్పి బట్టలు చీరలు పంచారు. ప్లస్ ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన దాదాపు 100కు పైగా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ప్రతి సందర్భంలో వీళ్ళు కోడ్ ఉల్లంఘనిస్తారు, అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారు అని చెప్పి ఎన్నికల నిబంధన ప్రకారం 9వ తారీఖు 5 గంటల వరకు అక్కడ ఓటర్లు కాని వాళ్ళు ఎవరైనా కూడా ఎంత పెద్ద హోదా ఉన్నా ఎవరైనా కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పోవాలి. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు ఈ క్షణం వరకు కూడా నియోజకవర్గంలో బూతుల దగ్గర ఉంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ ఓటర్లకు డబ్బులు పంచుతూ ఏదో రకంగా దొంగతనంగా మేము గెలవాలని చూస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి గారు కలిసి తక్షణమే వారిని నియోజకవర్గం నుండి ఎలగొట్టాలని చెప్పినాం. అయితే సుదర్శన్ రెడ్డి గారు మేము ఆల్రెడీ ఇప్పుడు కేసులు బుక్ చేసాం కాదు, ఎన్నికలు సజావుగా సాగాలి అంటే ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి అంటే తక్షణమే వారిని కాబట్టి ఇప్పటికే మేము విజ్ఞప్తి చేస్తున్నాము. శాంతి భద్రతలకు ఏదైతే కోడ్ ఉల్లంఘన చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్యం నిలబడ్డది, ప్రజాస్వామ్యం బతుకున్నదని చెప్పడానికి కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం మీరందరూ కూడా కృషి చేసి స్వచ్ఛందంగా ఓటు వేయాలి. ఏ భయానికి కూడా ఏ దానికి కూడా భయపడొద్దు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న చెప్పండి, ముఖ్యంగా రహమత్ నగర్, బోరబండ ప్రాంతాల్లో కూడా కొంత గందరగోళం నెలకొంటూ ఉంది. మైనార్టీలను కూడా కొంత ఇబ్బందులకు కూడా గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ఒక లక్ష్యంతో దాడులకు కూడా దిగిన పరిస్థితి కూడా మనం చూస్తాం. దీన్ని ఎట్లా ఖండిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బోరాబండలో ఉండి మా కార్పొరేటర్ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు జంపింగ్ జపాన్ లాగా కాంగ్రెస్లో పోయి అక్కడ వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. తప్పకుండా ఆయనకు శిక్ష కూడా కావాలి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా పోలీస్ ఏం రియాక్ట్ చేస్తలేదు. అస్సలు మన క్యాడర్ మీద, మన ఓటర్ మీద, ఎస్పెషల్లీగా లోకల్ ఓటర్ మీద దాడి చేసిన తర్వాత కూడా ఓటర్ స్క్వాడ్కి పంపించడం జరుగుతున్నారు. కానీ బాబా ఫసీద్దీన్ ఆడే నిలబడి రిగ్గింగ్ చెప్పేసేస్తున్నారు. తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. రహమత్ నగర్లో కూడా ఈ మన కాంగ్రెస్ లీడర్స్ కానీ అక్కడ లోకల్ కాకుంటే కూడా బయట నుంచి వచ్చి దౌర్జన్యం చేసుకుని స్లిప్ ఇచ్చేలాగా చేసుకుని పైసలు ఇచ్చి మన ఓటర్కు జన పైసలు ఇచ్చి అక్కడ ఓటేయమంటున్నారు. కానీ తప్పకుండా ఈరోజు గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు, ప్రజా డిసైడెడ్ ఉన్నారు. అక్కడ ఉన్న ఓటర్స్ 100% బీఆర్ఎస్కు గెలుస్తామని. అన్న, ఈ రిగ్గింగ్ విషయంలో కొన్ని ప్రాంతాల్లో రిగ్గింగ్ కూడా జరుగుతున్నారని చెప్పేసి మనకు ఉదయం నుంచి కూడా తెలుస్తూ ఉంది. దీన్ని సీఓ దృష్టికి తీసుకెళ్తే వారు ఏమన్నారు? ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు ఈ రిగ్గింగ్ దానిపై? అన్న, దీని గురించి సార్ ఒకే మాట అన్నారు. మనం కేసెస్ నమోదు చేస్తున్నారు, కేసు పెడుతున్నారు, ఎఫ్ఐఆర్ జరుగుతున్నాడు. ఎఫ్ఐఆర్తో ఏం పని రాదు. ఇమీడియట్గా వాళ్ళకి అక్కడ నుంచి ఖాళీ చేయాలి. ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఆ ప్రాంతంకి ఇమీడియట్గా పంపేయాలి. అప్పుడే పీస్ఫుల్ ఎలక్షన్ జరుగుతా. మన ఈ మీడియాతో ఒకే విజ్ఞప్తి, ప్లీజ్ ఇది ఎలక్షన్ ఉంది కాదు, పీస్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ జరిగితేనే మనకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తారు. అనవసరంగా దీనికి ప్రాబ్లం చేయవకని ఒక విజ్ఞప్తి. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే జూబ్లీస్ పోలింగ్లో కూడా కొంత గందరగోళానికి నెలకొన్న ఉంది. ఉదయం నుంచి కూడా కొంత ఈవీఎంలు మొరాయించినప్పటికీ మెల్లిమెల్లగా కూడా వాటిని సెటరేట్ చేస్తున్నామని చెప్పేసి సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇప్పటికే నాన్ లోకల్ కేసులు కూడా నమోదు చేస్తున్నామని చెప్పేసి అటు సీఈఓ సుదర్శన్ రెడ్డి కూడా హామీ ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. మరోపక్క కూడా కొంతమంది నాన్ లోకల్ కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడనే ఉంటూ రిగ్గింగ్ చేస్తూ కూడా దొంగ ఓట్లను వేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా కూడా నాన్ లోకల్స్తో పాటు లోకల్ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా అక్కడ ఓటర్లు వెళ్ళే ప్రాంతాలకు ఎక్కడికక్కడ వెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కొంచెం అసహనానికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ప్రశాంతంగా ఈ పోలింగ్ జరగాలి. పోలింగ్ ప్రశాంతంగా జరిగితే మాత్రం ఎక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తుందా అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళకు భయం పుట్టుకుందని చెప్పేసి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా 11 గంటల వరకు కూడా 20% పోలింగ్ కూడా నమోదైనట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. సింధురా, ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.